హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భారీ శుభవార్త అండి. మనకు పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేయడానికి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అయితే మనకు నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారండి. కేవలం 10వ తరగతి చదువుంటే చాలు. 10వ తరగతి చదివిన వాళ్ళకి మనకు పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేయడానికి అయితే ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అనేది జారీ అయితే చేశారండి. ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో దట్ ఎవరు కూడా ఉద్యోగం లేదని చెప్పి బాధపడే వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక వరం అని చెప్పవచ్చండి. మనం ఎంత చదివినా కూడా మనకైతే ఉద్యోగం రాదు. అట్లాంటిది ఇప్పుడు మనకు కేవలం 10వ తరగతితో మనకు ఈ పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేశారండి. మనకు ఏపీలోనే కాదండి, ఏపీ తెలంగాణ ఇద్దరికీ కూడా ఈ జాబ్స్ అయితే వర్తిస్తాయండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, సో శాలరీ ఎంత ఇస్తారు, అలాగే ఈ క్వాలిఫికేషన్ ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఏపీ తెలంగాణ ఇద్దరికీ కూడా గర్ల్స్కి అలాగే బాయ్స్కి ఇద్దరికీ కూడా ఎవరైతే 10వ తరగతి చదువు ఉంటారో, కేవలం 10 కాదండి 10 పాస్ అయ్యి అంతకి పైగా ఏం చదివి మీరు ఖాళీగా ఉన్నా, ఎవరైతే చదువుకొని ఉద్యోగం రాలేదని చెప్పేసి ఖాళీగా ఉన్నారో వారందరికీ కూడా మనకు పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారండి. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి దానికి పై ఉన్న చాలండి. పాస్ అయి ఉంటే చాలు. సో దానికంటే తక్కువగా ఉన్న వాళ్ళకైతే కాదండి, 10వ తరగతి అనేది పాస్ అయి ఉండాలి. సో మీరు జాబ్ చేయాలి అంటే మీకు వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది వస్తుంది. సో మనకైతే ఆంధ్ర తెలంగాణలో 23 సర్కిల్స్లో పోస్టులు అయితే భర్తీకి అయితే ఉన్నాయండి. మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1355 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి, వేకెన్సీ అయితే ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 981 పోస్టులు అయితే నోటిఫికేషన్ అనేది భర్తీ అయితే చేశారండి. అలా మనకు ఈ జాబ్స్ వచ్చేసి పోస్టల్ GDS పోస్ట్ మాస్టర్ జాబ్స్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు మనము క్యాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ST SC OBC PWD సో వీరు మాత్రమే అర్హులండి. SC STలకు 5 సంవత్సరాలు సడలింపు అయితే ఇస్తారండి. అలాగే OBCలకు 3 సంవత్సరాలు అయితే ఇస్తారు. PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు అనేది సడలింపు అనేది ఇస్తారనమాట. దీంట్లో మనకు 2 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయని చెప్పాను కదండి. అలాగే బీపీఎంకి సంబంధించి శాలరీ ఎంత వస్తుంది అని చూసుకున్నట్లయితే 12,000 నుంచి 29,000 వరకు శాలరీ అనేది వస్తుందండి. అలాగే ఏబిపిఎం డాక్ సేవకు వాళ్ళకి 10,000 నుంచి 24,000 వరకు ప్రతి నెల కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. దీనికి మనకు నిన్ననే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేశారండి. దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 5వ తారీఖున మనకు లాస్ట్ తారీఖు అండి. ఈ లోపలే మీరైతే అప్లై చేసుకోవాలి. సో దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. మీ మొబైల్లో మీరే కూడా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే నెట్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీ మొబైల్లో మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో మీ మొబైల్లో మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇండియన్ పోస్ట్ GDS ఆన్లైన్ అని చెప్పేసి దాన్ని అయితే కొట్టండి. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎందుకులే అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి ఏదైనా నెట్ సెంటర్లో మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ప్రజెంట్ అయితే మీరు సో మీ పాస్పోర్టో అలాగే ఒక జెరాక్స్ 10th క్లాస్ జెరాక్స్ అనేది తీసుకుంటారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ సైన్ కూడా తీసుకుంటారండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఒరిజినల్ సర్టిఫికేట్లు, సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ ఇన్కమ్, మీ ఒరిజినల్ ఆధార్ కార్డు అన్నీ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ప్రజెంట్ మనం అప్లై చేసుకోవడానికి కేవలం పాస్పోర్టో జెరాక్స్ అంటే మీ మార్క్ లిస్ట్ జెరాక్స్, అలాగే మీ సైన్ అనేది ఉంటే చాలు. అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. అప్పుడు మీకు సో కేవలం మీ సేవ ఆన్లైన్లో కూడా అప్లై చేస్తారండి. ఫీజులు కూడా ఏమీ తీసుకోరు. దీనికి మనకు ఎట్లాంటి పరీక్షలు కూడా ఉండవండి. కేవలము మామూలుగా మీ మెరిట్ని బట్టే మామూలుగా మనకు మీ మెరిట్ని బట్టి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా చిన్న ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ అయితే చేస్తారండి. సో తప్పకుండా కూడా ఈ అవకాశం అనేది మళ్ళీ రాదు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
ఓకేనండి, చూసారు కదా. ఇంకా ఈ వీడియో పట్ల ఎవరికైనా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్లో ఏపీకి సంబంధించి పథకాలు కావచ్చు, అలాగే ఇట్లాంటి పోస్టులు, ఇట్లాంటి జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అన్నీ కూడా ఉంటాయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.